అమెరికాలో ఉద్యోగం అంటే బయట నుంచి చూసే వాళ్లకు ఒక పెద్ద కల. కానీ లోపలున్న వాళ్లకు దాని కష్టం తెలుస్తుంది. అమెరికా ప్రభుత్వం H1B వీసా ఫీజును $1,00,000లకు పెంచిన తర్వాత ఒక ఎక్స్ అమెజాన్ ఎంప్లాయీ ఒక కీలకమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బయట నుంచి కనిపించినంత గొప్పగా అమెరికా లోపల పరిస్థితి ఉండదు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. తాను అమెరికా నుంచి తిరిగి రావడానికి కూడా ప్రధాన కారణం అక్కడ భారతీయ మేనేజర్లు చూపించే టాక్సిక్ బిహేవియర్ అని ఆయన ఆరోపించాడు. ఆ మాజీ ఉద్యోగి పోస్ట్ పెట్టిన దాని ప్రకారం భారతీయ మేనేజర్లు తమ వాళ్లను తామే ఎక్కువగా దోచేసుకుంటున్నారని చెప్పి ఆయన బాధపడ్డాడు. వాళ్ళు H1B వీసా కష్టాలు పడ్డవారే కాబట్టి ఈ వీసా హోల్డర్ల బలహీనతలను ఉపయోగించుకొని ఇష్టానుసారంగా వాడేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ మేనేజర్లు అమెరికన్లను ఉద్యోగంలో పెట్టుకోవడానికి ఇష్టపడరట. ఎందుకంటే అమెరికన్లు ఎప్పుడైనా 24/7 పనిచేయడానికి ఒప్పుకోరు. సరిహద్దులు దాటితే వెంటనే కోర్టుకు వెళ్తారు. అందుకే వీసా మీద ఉన్న వాళ్లను తమకు అనుకూలంగా వాడేసుకుంటున్నారట. ఇక ఏ దేశం ఎగినా ఏముంది గర్వకారణం అన్నట్టు అక్కడ కూడా ప్రాంతాల భావం, కులాల భావం చూపిస్తున్నారట. భారతీయ మేనేజర్లు తమ ప్రాంతానికి, కులానికి చెందిన వారికే అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ పోస్ట్ లో ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు వాల్మార్ట్ ఐటీ విభాగంలో తెలుగు మేనేజర్లు ఎక్కువగా ఉంటారని, వారు తెలుగు వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారని, అదేవిధంగా ఇంటెల్లో గుజరాతీలను మాత్రమే నియమించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. దీనికి ఒక నెటిజన్ కూడా స్పందించారు. మా బంధువు ఒకరు మేనేజర్ గా ఉన్నారు. ఆమె ఉద్యోగంలో మన కులం అమ్మాయి అని ఒక భారతీయురాల్ని తీసుకున్నారు. అది నాకు చాలా అసహ్యంగా అనిపించిందని ఆయన పోస్ట్ కు కమెంట్లు కూడా వచ్చాయి. ఈ వ్యాఖ్యలు అమెరికాలో కూడా ఉన్న ఈ కుల ప్రాంత సమస్యలను బయట పెడుతున్నాయి. ఇక మరో నెటిజన్ కూడా ఈ పోస్ట్ పైన స్పందించారు. H1B వీసాను ఒక రకంగా బానిసత్వ వీసాగా అభివర్ణించారు. అందులో ఇది స్కిల్డ్ వీసా కాదు, అదృష్టం ఇంకా కార్పొరేట్ కంపెనీల జుగాడ్ మీద ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చాలా మంది తక్కువ జీతాలకే పని చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక చాలా అమెరికన్ కంపెనీలు తమ సాధారణ పనులను, ముఖ్యమైనవి కాని పనులను మన దేశంలోని విప్రో, ఇన్ఫోసిస్, TCS లాంటి కంపెనీలకు అవుట్ సోర్స్ చేస్తాయట. ఈ కంపెనీలు తక్కువ జీతాలకు మన వాళ్లను అమెరికాకు పంపించి డబ్బు ఆదా చేసుకుంటున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త H1B వీసా ఫీజు $1,00,000లకు చేరడం మనకు తెలుసు. ఇది కేవలం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని ఇప్పటికే స్పష్టత చేసింది గవర్నమెంట్. ఇప్పటికే వీసా ఉన్న వారికి, రెన్యువల్ చేసుకునే వారికి ఈ ఫీజు ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ఉదాహరణకు డాక్టర్లు లేదా జాతీయ ప్రయోజనాలకు అవసరమైన నిపుణులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉండొచ్చట. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే అమెరికాలో ఉద్యోగం అనేది బయట నుంచి కనిపించేంత సులభమేం కాదు. ఇక్కడున్నట్టే అక్కడ కూడా అలాంటి కష్టాలు ఉంటాయని మరోసారి రుజువు చేస్తోంది.